మిల్ మేకర్ కర్రీ ఎలా వండాలో తెలుసుకుందాం ఈ వీడియోలో. మనకు కావాల్సిన మోతాదులో మిల్ మేకర్ని వేడి వాటర్లో తీసి పక్కకు పెట్టుకోవాలి. అందులోకి పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ వేడయ్యాక అందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, కట్ చేసుకున్న ఆనియన్ని అందులో వేయించుకోవాలి. ఆనియన్ అనేది బ్రౌన్ కలర్లో వచ్చే వరకు చూసి అల్లం వేసుకొని కలబెట్టుకోవాలి. అందులో అల్లం కూడా వేగాక అందులోకి పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేయించుకొని అందులోకి వేడి వాటర్లో తీసిన మిల్ మేకర్ని వాటర్ కొంతవరకు తీసి బౌల్లో వేసుకోవాలి. తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని తర్వాత సాల్ట్ వేసుకోవాలి. కలబెట్టుకోవాలి. ఇలా కలబెట్టిన తర్వాత 5 నిమిషాలకు మూత పెట్టి ఇలా నీరు ఎక్కే వరకు చూసుకోవాలి. నీరు ఎక్కిన తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసుకోవాలి. మధ్యలో కొత్తిమీర వేయడం వల్ల టేస్టీగా ఉంటుంది. అందులోకి కారం వేసుకోవాలి. తగినంత మసాలా కూడా వేసుకోవాలి. వేసుకున్నాక కలబెట్టుకొని ఇలా దగ్గర అయ్యే వరకు ఉంచుకోవాలి. మూత పెట్టుకొని ఉంచి 2 నిమిషాల తర్వాత దించుకొని ఇలా ఉంటుంది. చికెన్ లాంటి మిల్ మేకర్ కర్రీ పైన ఇలా గార్నిష్ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఇంట్లో కూడా ఈ విధంగా ట్రై చేయండి. బాగుంటుంది, హెల్దీ అండ్ టేస్టీ కూడా ఉంటుంది.